ఈరోజు మీ అందరినీ ధైర్యం కోసం వీరత్వానికి ఒక పరీక్ష. ఇది చాలా ప్రమాదకరమైనది. మీరు దీనిని అధిగమించాలి. ఇదిగో ఇక్కడ చూడండి. ఈ అడవిలో 2 మార్గాలు ఉన్నాయి. ఇది చిన్న మార్గం. ఇది త్వరగా లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. చిన్న మార్గంలో ఉపయోగించకూడదు. ఇదే పెద్ద మార్గం. నేను పోటీకి నీ పెద్ద మార్గంలో ఎంచుకున్నాను. అందులో చాలా ప్రమాదం ఉంది. నీ పరాక్రమమే ఆ ప్రమాదానికి మూలం. తెలివేడవానివి మీ వీరాన్ని గురించి తెలుసాలి. గుర్తించుకోండి, ఇంకొక పరీక్ష అని ఉంది. అది నేను ఇప్పుడే చెప్పలేదు. మీ పోటీని ప్రారంభించండి. అందరూ అడవిలోకి వెళ్ళండి. అన్నయ్య, ఇటు చూసారా? అడ్డదారి. ఇటు వెళ్తే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. వద్దు, ఇది నిజమైన మార్గం కాదు, ధర్మానికి వ్యతిరేకమైనది. గురుదేవులు మనల్ని పెద్ద మార్గాన్ని అనుసరించమని చెప్పారు. మనం ఆయన మాటనే విందాం. గురువు చెప్పింది ఆచరించడం మనందరి ధర్మం. అన్నయ్య, ఇది ఎవరికి తెలుస్తుంది? కానీ మనకు తెలుసును కదా. తెలిసి మనం ఎటువంటి తప్పు చేయరాదు. మిమ్మల్ని నిజమైన మార్గాన్ని అనుసరించమని చెప్తున్నాను అంతే. ఎందుకంటే యుధిష్ఠిరుని దారి ధర్మబద్ధమైన దారి. సరే రండి. అన్నయ్య ఎప్పటికీ న్యాయమైన దారిలోనే వెళ్తారు. మనం కూడా అన్నయ్యని వదిలిపెట్టలేం కదా. ఇదిగో త్వరగా వెళ్లే మార్గం దొరికింది. ఈ దారిలో వెళ్తే త్వరగా వెళ్లి చేరుకోవచ్చు. దీన్ని చూడ్డానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. మనం ఏ దారి నుంచి వచ్చామో ఇక్కడ ఎవరికి తెలుస్తోంది? ఈ 2 దారులు ఒక చోటకే కదా వెళ్తోంది. రండి. ఈ పువ్వు నుంచి వచ్చే సువాసన ఎంత బాగుంది. అసలు ఇది ఏ రకమైన పువ్వు? పువ్వులకున్న మంచి పేరుని చెడగొట్టేలా ఉంది. పువ్వులు ఎవరి మీదైనా దాడి చేస్తాయా ఏమిటి? యుధిష్ఠిర్ అన్నయ్య, మీ ధర్మ మార్గంలో మీరు నన్ను యముడి దగ్గరికే పంపించేశారు. ఎవరైనా కాపాడండి. మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. కాపాడండి. త్వరగా రండి. ఈ వనం అందంగా ఉంది. ఇక్కడే కొద్ది రోజులు ఉండిపోవాలని అనిపిస్తోంది నాకు. సరే సరే, ఉండి చూడండి. రాత్రి ఏ పూలైనా వచ్చి మిమ్మల్ని తినేస్తాయి. భీమన్నయ్య ఎక్కడా? ఆయన ఏ చెట్టునైనా తినేస్తారా ఏంటి? భీమన్నయ్య! భీమన్నయ్య, మీరు ఎక్కడున్నారు? భీమన్నయ్య!
ఆ, ఆ, ఆ. సోదరా భీమా, ఏమైనది? అందరూ జాగ్రత్తగా ఉండాలని నీవే కదా చెప్పావు. నీవెలా దొరికిపోయావు? హా, అది నన్ను వెనక వైపు నుంచి ఎప్పుడు లాగిందో నాకే తెలియలేదు. అన్నయ్య గారు సూచించిన ఈ మార్గం మనల్ని తిన్నగా ఈ అమలోకానికే తీసుకుపోయేలా ఉంది. ఆ, ఈ చిన్న దారిలోనే మనం త్వరగా ఆ చోటుకి వెళ్ళి చేరుకుందాం. అంత త్వరగా వచ్చుండకూడదు. అదిగో గురి ఎక్కడుంది? త్వరగా రండి. వదలు! మమ్మల్ని అయ్యో, వద్దు! ఒక్కో సమస్యగా వస్తోంది. అప్పుడు కూడా మనం ధర్మ మార్గంలోనే వెళ్తున్నాం. యుధిష్ఠిరన్నయ్య, మీ ధర్మ మార్గం గురించి మీరు ఇంకా ఏమైనా చెప్పాలా? ముందు నిన్ను నువ్వు విడిపించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. యుధిష్ఠిరుడి మార్గాన్ని అనుసరించాలా వద్దా అన్నది నేనెవ్వరిని బలవంత పెట్టను. అన్నయ్య, మీరేమీ దిగులు పడకండి. నేను ఇప్పుడే ఈ సమస్యకి పరిష్కారం కనిపెడతాను. అందరూ వేగంగా రండి. మనం వెళ్ళాల్సిన చోటు అదిగో అక్కడుంది. మేము ముందు వచ్చాం గురువు గారు. మేమే ముందుగా వచ్చాం గురుదేవా. మీరందరూ ముందుగా వనదేవులను కలుస్తారు. అందరూ అడవి యొక్క గొప్ప మార్గాలు అందరినీ గమనిస్తూనే ఉన్నారు. మీ ప్రాణానికి ముప్పు రాకూడదని. నా కార్యం ఏంటంటే మీ అందరినీ రక్షించడం మాత్రమే కాదు, మీకొచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నారు అని చూడవలను. యుధిష్ఠిరా, మీరు ఒక్కొక్క సమస్యలను మీ యొక్క ధైర్యం, వీరం, మీ తెలివితేటల్ని బాగా ఉపయోగించారు. యశస్వి భవ. దుర్యోధన, నీ ముఖాన్ని చూసే మనకు తెలుసు మీరందరూ చిన్న మార్గంలో వస్తావని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కానీ ఈ పరీక్షల్ని మీరు విఫలమయ్యారు. ఇంకా యుధిష్ఠిరా, మీరు పెద్ద మార్గంలో వచ్చారు. అందువల్లే మీరే గెలిచారు. ఆయుష్మాన్ భవ. ధన్యవాదాలు గురుదేవా. లేదు.